హలో ఫ్రెండ్స్, నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఈ వీడియోలో మటన్ కర్రీ చేశాను. దీని యొక్క మసాలా వచ్చేసి నేను పల్లీలతో చేశానండి. మరి పల్లీలతో మటన్ కర్రీనా మరి ఎలా ఉంటుంది ఇప్పుడు వెంటనే చూసేద్దాం. ముందుగా స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నేను పల్లీలను వేసుకుంటున్నానండి. పొట్టు ఉన్నాయైనా సరే లేనివైనా సరే వేసుకోండి. తర్వాత వీటిల్లోకి ఒక 4-5 కాజు వేస్తున్నాను. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను వేస్తున్నాను. పెద్ద స్పూన్తో తీసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరిని తురుము పట్టుకున్నాను. అవి వచ్చేసి ఒక 4 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలైనా సరే, లేకపోతే పెద్ద ఉల్లిపాయను ఒక పెద్ద సైజుని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేటట్టుగా ఈ యొక్క నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దించి చల్లార్చి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఆ తర్వాత కొంచెంగా కరివేపాకు వేసుకున్నా. తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్న పెద్ద ఒక ఉల్లిపాయ సైజు తీసుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయను. ఆ తర్వాత కొంచెం ఇది పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చివాసన పోయేంత వరకుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 6 నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ లాస్ట్లో ఉంటుంది, చూడండి. తర్వాత 3 పెద్ద సైజు టమోటాలను తీసుకున్నాను. వాటిని కూడా మిక్సీ చేశాను. మరి మెత్తగా చేయకుండా మామూలుగా మిక్సీ పట్టుకొని ఆ యొక్క మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకుగా ఇలా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా 1 స్పూన్ వరకు కారం వేసాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. అది కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఒకసారి కలుపుకోండి. మంటని లోకి ఉంచుకోవాలి, లేకపోతే మసాలాలు వేసేటప్పుడు త్వరగా మాడిపోతాయి. తర్వాత ఇలా టమాటో గ్రేవీలోకి బాగా కలిసేటట్టుగా వీటన్నింటిని కలిపి ఇలా కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ యొక్క మటన్ ముక్కలు ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఆ యొక్క మటన్ని దీంట్లోకి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ యొక్క టమాటో గ్రేవీ ఏదైతే ఉంటుందో ఆ మసాలా మొత్తము ఈ యొక్క మటన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మటన్ వేసినప్పుడు లోకి మంటను పెట్టుకోండి. తర్వాత ఒక 2-3 నిమిషాల సేపు మగ్గనిచ్చి మిక్సీ చేసిన ఆ యొక్క పేస్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ యొక్క మసాలా మటన్ ముక్కలకు కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఆ యొక్క మిక్సీ జార్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి కొంచెంగా నీళ్లు తీసుకున్నానండి. ఆ యొక్క నీళ్లు ఈ యొక్క మటన్లోకి వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 గ్లాస్ వచ్చేసి మళ్ళీ వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీకు కావలసినంత గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకోండి. తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 5 విజిల్లా వచ్చేంత వరకుగా ఉడకనివ్వాలి. 5 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు కుక్కర్ కూడా చల్లపడింది. మూత తీస్తే వావ్, బాగా ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర పై సైడ్ నుంచి వేసుకొని మరోసారి కలుపుకొని మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం వేడి చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, గుమగుమలాడే రుచితో చాలా బాగుందండి. పల్లీలతో ఇలా మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా మసాలాలు చేంజ్ చేస్తూ తిన్నారనంటే రుచి కూడా చాలా బాగుంటుంది. మరి నేనైతే పులావ్లోకి ఈ యొక్క మటన్ కర్రీ చేశానండి. మరి మీరు దేంట్లోకి చేశారో కామెంట్ చేసి చెప్తారా? ఇంకా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.